మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ తాజాగా వచ్చిన ఓ అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది. కేవలం అతిగా తాగేవారికే కాకుండా తక్కువ మొత్తంలో మద్యం సేవించే వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రోజుకు 1 లేదా 2 పెగ్గులు తాగడం వల్ల పెద్దగా నష్టం ఉండదని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే జామా నెట్వర్క్ ఓపెన్ అనే అంతర్జాతీయ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. కొద్దిపాటి మద్యపానం కూడా శరీరంలోని కణజాలంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆ అధ్యయనంలో ఏముందంటే రోజుకు 10 గ్రాముల కంటే తక్కువ ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం తాగని వారితో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉందని తేలింది. ఇక ఆల్కహాల్ నోట్లోకి వెళ్ళగానే అది ఎసిటాల్డిహైడ్ అనే విష పదార్థంగా మారుతుంది. ఇది కణాలలోని డిఎన్ఏను దెబ్బతీస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందుతాయి. ఎవరైతే మద్యంతో పాటు ధూమపానం కూడా చేస్తారో వారికి నోటి గొంతు క్యాన్సర్లు వచ్చే ముప్పు 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. మద్యం సేవించేవారు నోటిలో తగ్గని పుళ్ళు లేదా తెల్లటి మచ్చలు, నమలడం లేదా మింగడంలో ఇబ్బంది కలగడం, గొంతులో గడ్డలాగా అనిపించడం లేదా గొంతు బొంగురుపోవడం, దవడలు లేదా నాలుక కదలికలో నొప్పి లాంటి లక్షణాలపై నిఘా ఉంచాలి. వెదర్, లైఫ్ స్టైల్ మార్పులతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న తరుణంలో సురక్షితమైన మద్యపానం అంటూ ఏది ఉండదని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవాలంటే మద్యానికి పూర్తిగా దూరంగా ఉండడమే ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు వారు. ఈ అధ్యయనం సామాజికంగా మద్యం సేవించే వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆహారపు అలవాట్లతో పాటు వ్యసనాలకు దూరంగా ఉండడం అత్యవసరమని ఈ పరిశోధన మరోసారి గుర్తు చేసింది.